ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. గత వారం రోజులలో బంగారం ఎలా తగ్గింది ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఈ రోజు బంగారం రేట్లు చూసుకుంటే ప్రజెంట్ అయితే 24 క్యారెట్ల బంగారం 1,53,000 దగ్గర ఉండగా 22 క్యారెట్ల బంగారం 1,43,000 47,000గా పలుకుతోంది. ప్రజెంట్ ఈ రేట్స్ ఉన్నాయి. నిన్న చూసుకుంటే 47,000కి సంబంధించి 24 క్యారెట్ 22 క్యారెట్ ఇలా తక్కువ పట్టడంతో ప్రజెంట్ ఎక్కడ చూసుకున్నా కూడా కంప్లీట్గా గోల్డ్ గురించే మాట్లాడుతున్నారు. అయితే లాస్ట్ 1 వీక్లో అంటే కంప్లీట్గా ఒక లాస్ట్ 1 వీక్ ఒక 7 to 8 డేస్లో మనం చూసుకుంటే ఎంత తగ్గిందంటే 40,000కు పైగా బంగారం తగ్గింది. ఎందుకంటే మనం లాస్ట్ మండే లేదా ట్యూస్డే చూసుకున్నప్పుడు 1,82,700 రూపీస్ ఉన్న బంగారం ఈరోజు దానికి సగం వంతై 1,47,000 1,42,000కి కూడా పడిపోవడం జరిగింది. ఇక అదే కాకుండా ప్రజెంట్ మార్కెట్కి సంబంధించి ఇటు అక్కడ ఏదైతే మన విదేశీ మార్కెట్లు ఉన్నాయో అటు టారిఫ్ల విషయమే కానివ్వండి, లేకపోతే కంప్లీట్గా ఎలా చూసుకున్నా కూడా ప్రజెంట్ అయితే మనకి టారిఫ్ దగ్గర అండ్ ట్రంప్ చేసిన ఘనకార్యాలు ఇవన్నిటి వల్ల కూడా మనకైతే ఈ గోల్డ్ రేట్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. దానికి గల మెయిన్ రీజన్ అటు అమెరికాలోని స్టాక్ మార్కెట్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో నిన్న కూడా మనం ఒక స్పెషలిస్ట్తో మాట్లాడడం జరిగింది, అనలిస్ట్తోని, గోల్డ్ అనలిస్ట్తోని. ఆయన కూడా చెప్పడం జరిగింది, గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కరెక్ట్ టైమే, కానీ ఇంకా తగ్గుతుంది, 1,00,000కి వస్తుంది లేదా 90,000కి వస్తుంది అని గుడ్డిగా నమ్మడం కరెక్ట్ కాదు అని కూడా చెప్పుకొస్తున్నారు. సో ఎవరెవరైతే బంగారం కొనుగోలు చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది కరెక్ట్ టైం. అసలు బంగారం తీసుకుంటే ఎలా తీసుకోవాలి, దానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డిజిటల్ గోల్డ్ పైన కూడా దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా అవన్నీ కూడా మనం చూసుకొని కొనాల్సిందిగా కోరిక. అదేంటంటే పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి సో అవన్నీ కూడా మనం చూసుకొని కొనుక్కోవాలి. దాని తర్వాత మనకి యాక్చువల్ గోల్డ్ అంటే గోల్డ్ బార్స్ కానీ లేకపోతే రింగ్స్ కానీ ఏదైనా కూడా ఏదానికైతే తక్కువ ఇప్పుడు గోల్డ్ బార్స్ అనుకోండి డైరెక్ట్గా 22 క్యారెట్ 24 క్యారెట్ వచ్చేస్తాయి కాబట్టి సో అలాంటివి తీసుకోవడం చాలా చాలా బెటర్. లేదు అంటే ఏదన్నా నెక్లెస్ తీసుకున్నాం, ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి నెక్లెస్ తీసుకోవాలనుకున్నా కూడా ఎక్కువగా డైమండ్ ఫినిషింగ్ ఉన్నవి, లేకపోతే ఎక్కువగా కారీగర్ అంటే పని చేసే వాళ్ళు ఎక్కువ మంది అయ్యేటివి అలాంటివి కాకుండా ఓన్లీ గోల్డ్కి సంబంధించి ఓన్లీ గోల్డ్ ఉన్నాయి, అదేవిధంగా గోల్డ్ డిజైన్స్ ఉన్నవి తీసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో బైబ్యాక్ అనేది ఎక్కువ వస్తుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే మనం కంప్లీట్గా ఈ ఇయర్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓన్లీ ఈ వీక్లోనే 40,000 తగ్గింది. మరి నిజంగానే ఈ పోయిన సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది ఏంటని కూడా మాట్లాడుకోవాలి. 2025 స్టార్టింగ్లో 80,000 90,000 ఇలానే ఉండింది. కానీ ఎండ్కి వచ్చేసరికంటే 1,20,000 1,30,000 అనడంతో ప్రతి ఒక్కరూ కూడా ఆఖరికి ఒక 1 వీక్ బ్యాక్ 1,82,000 24 క్యారెట్ బంగారం ఉంటే ఖచ్చితంగా 2 lakhs అవుతుంది 2 lakhs అవుతుంది అని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా మార్కెట్ అనేది కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయిన విధంగా కనిపిస్తుంది. అంటే మార్కెట్లో గోల్డ్ రేట్ అనేది ఒక్కసారిగా 40,000 50,000 పడిపోవడంతో అటు స్టాక్ మార్కెట్లో ఉన్న ఎంతోమంది కూడా ఖచ్చితంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి, అలా అని చెప్పి గుడ్డిగా కూడా ఇన్వెస్ట్ చేయకండి, ఎక్కువ కొనేసిన తర్వాత మళ్ళీ బాధపడకూడదు అని కూడా అంటే తగ్గే అవకాశం ఇంకొక 10,000 వరకు మాత్రమే ఉంది. దానికన్నా మించి తగ్గి 1,00,000కో 90,000కో అయితే మళ్ళీ రాదు. ఇన్ కేస్ ఏదైనా యుఎస్ఏకి సంబంధించి అక్కడేమైనా ప్రాబ్లమ్స్ వచ్చి టారిఫ్స్ విషయంలో ఇవన్నిటి విషయంలో ఏదైనా అక్కడేమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఖచ్చితంగా ఆ రేట్స్ అనేవి తగ్గే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీస్కి సంబంధించి అదేవిధంగా న్యూ ట్యాక్స్ రూల్స్కి సంబంధించి కూడా ఇవి రెండు యూనియన్ బడ్జెట్ వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా మార్కెట్ అనేది డౌన్ పడిపోతూ హై అవుతూ అలా ఉందన్నమాట. ప్రజెంట్ ఒక 2-3 డేస్ వరకు ఇంతే ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి సంబంధించి యుఎస్ డాలర్కి సంబంధించి అది డే బై డే పెరుగుతూ ఉండడము, ఆ డాలర్ వాల్యూ పెరగడము, ఇటు ఇండియన్ రూపీ వాల్యూ దాని ముందు తక్కువ అవడంతో కూడా మనకైతే ఇది కంప్లీట్ లాస్లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంకో విషయం ఏంటి అంటే మనకి
అప్రాక్సిమేట్లీ ఈరోజు ఫిబ్రవరి 3న 1,53,000 అవుతుంది. రేపటి రోజు ఇంకా తక్కువ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. అయితే లాస్ట్ ఇయర్‌తోని పోలిస్తే ఇప్పటి వరకు మనకి కంప్లీట్‌గా ఒక గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అయిందనే చెప్పుకోవాలి. నిన్నటికి ఇవాళటికి చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 5, 6 వేల తేడా అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా ఆ తేడా ఇంకా ఇంకా తగ్గే అవకాశం కూడా ఉందని చెప్తున్నాం. సో లెట్స్ సీ, ఖచ్చితంగా ఈ తేడా అనేది రేపటి రోజు ఇంకా ఎక్కువ అవ్వచ్చు లేదా తక్కువ అవ్వచ్చు. అలా అని చెప్పి ఇప్పుడు గోల్డ్‌కి సంబంధించి ఇన్వెస్ట్ చేయమంటున్నారు కదా అని చెప్పేసి 10 తులాలు, 5 తులాలు కొనేసి పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం తగ్గినప్పుడు అయ్యో కొనాల్సింది లేకుండే అని బాధపడే వాళ్ళు ఉంటారు. అబ్బా పెట్టేసిన ఇంకా పెరిగిందనుకో బాధ ఉంటది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రెజెంట్ బంగారం పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా మీరు ఆలోచించే ఇన్వెస్ట్ చేయాలి. సో ప్రెజెంట్ సిల్వర్ రేట్స్‌కి సంబంధించి కూడా కంప్లీట్‌గా అది కూడా లాస్‌లోనే ఉందనే చెప్పాలి. అప్రాక్సిమేట్లీ 1,42,000 అదేవిధంగా 2,00,000కి అయితే ప్రెజెంట్ నడుస్తుంది. నిన్నటికి ఇవాళటికి ఒక 10,000-7,000 తేడా ఉందని చెప్పేసి మార్కెట్‌లో అయితే టాక్ నడుస్తుంది. మరి ఆ సిల్వర్ కూడా చాలామంది ఏంటంటే సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయకూడదని చెప్పినప్పటికీ కూడా ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు అరే! ఎందుకు కొన్నాను అనే స్టేజ్‌కొచ్చేసారు. బికాస్ 3,50,000, 3,20,000 ఉన్నప్పుడు 4,00,000 అవుతుందని చెప్పేసి మార్కెట్ మొత్తం భజన చేశారు. కానీ ఇప్పుడు లాస్ట్‌గా 2,00,000 దగ్గరకొచ్చి ఆగిపోవడం జరిగింది. ఇంకా గోల్డ్ అయినా తగ్గదేమో కానీ సిల్వర్ ఖచ్చితంగా తగ్గుతుంది. బికాస్ గోల్డ్ నిన్నటికి ఇవాళటికి ఒక 10%, 6% అలా తగ్గిందని చెప్తున్నారు మార్కెట్‌లో. మరి ఆ రేట్ తగ్గితే ఇక్కడ అప్రాక్సిమేట్‌లీ 30% తగ్గుతది. సో అందుకోసం అని చెప్పేసి గోల్డ్ అయినా, సిల్వర్ అయినా ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ తీసుకోవచ్చు. బట్ గోల్డ్ బార్స్ ఆర్ డిజిటల్‌లో పెట్టడం వల్ల ఎక్కువగా ప్రాఫిట్స్ ఉంటాయని అటు స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన వాళ్ళు, అదే విధంగా గోల్డ్ అనలిస్ట్‌లు కూడా ఎంతోమంది చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్ టు మనం.